నీవు ఎంత చెప్పినా వినకుండా మీ స్వామి మీ దేవదేవుడు వలదన్న వినకుండా ఘోరమైన అరణ్యము వేటకు వెళ్ళి అక్కడ ఒక చెంచువంటను చేపట్టి మీ దగ్గరికి తెచ్చి మీ ఇరువురికి లడాయి పెడతాడు తల్లి. అబ్బా అమ్మా ఎన్ని రోజులకు సౌకర్యం తెస్తారని అడుగుతున్నావా తల్లి? మరి తెలుసు ఆకిచ్చినవమ్మా. 1 2 3 1 2 3 మురనమ్ముల 4 5 6 నాళ్ళలోన 5 6 నాళ్ళలోన సవతి నిందు తెచ్చు చంద్రవదనా. రెండంట తల్లి 5 6 నాళ్ళలోన ఖచ్చితంగా సూచన చేస్తాడు. నగరిలో గొడవలు పెట్టి ప్రశాంతంగా చూసుకుంటాడు తల్లి. ఈ సౌతుతోనేనమ్మా కాపురం వెళ్ళిపోతాండి. నేను కళ ఏమిటో కన్నాను, శాస్త్రం కూడా మీరు ఆవిడగానే చెప్పారు తల్లి. తల్లి ఒరే నాయనా ద్వారక ఏమరా మన గొప్ప కాలిపోతుంది కదరా. లోనికి వెళ్ళి ఎదుటి రాష్ట్రాలు చాకడు ముత్యాలు, చాకడు రత్నాలు, చాకడు పగడాలు, చాకడు బంగారు, బియ్యం, గారెలు, గుమ్మడిపండు, ఇక గోదానం చిన్న గుండెలుగా అల్లికారు రావు దాన్ని పట్టించేసి చూడు అతమాట మార్కెట్ లోపల కాకుండా మాయా బజార్ ఇంటికి పంపించేసి ప్రభుత్వ బంధువులు నా కొట్టుకుంటాను. అమ్మా నీకు కలిగి బహుమతులు ఇస్తే చెప్తారు. పోయి వచ్చదని ఓ లక్ష్మీదేవి
क्या खाना चौथी राजा అదేనా ఇక నేను నాయన ఏదో పప్పులో సార్ చూసుకుంటారు కదా ఇస్తాను చూడొచ్చు వాళ్ళ బంధువులు పక్కన ఉండాలి అక్కడ దొరుకుందేవా వాళ్ళ మామ నాకు ఏం చెప్తాను లాభం తాగడికి అందరూ దిక్కులు మాట చూసుకుంటా ఈ నీరుగట్టెల పనిలో మార్కెట్ కడ ఎవరిని పెట్టుకోండి బీజేపీ వెంకటేశ్వర పెట్టుకోండు శ్రీరాముని పెట్టుకోండి ఎవరిని పెట్టుకోండు అనుమానము నువ్వు బాగుంటే వాళ్ళు చెప్పిన వాతాన్ని ఎవరిని పెట్టుకుంటా తెలిసిందాన్ని మేము ఎక్కడ వెళ్ళిపోయినా ఎవడు మా మామ కాలకి చేసుకుని వెళ్ళిపోస్తా ఆయన కూడా నలిపోవాలని స్వామి నన్ను నా మొగన్ని ఒకటి చేస్తే నీకు పుండు పుడుతుంది స్వామి మీ వాళ్ళకి పుట్టేది మీ దాయాదులు పుట్టినేది మీ అమ్మ మీ నాయన పుట్టినేదా నీ దాన్ని పుట్టినేదా నన్ను నా మొగన్ని ఒకటి చేస్తే నువ్వు నా ఇల్లుకి దేవుడు ఇల్లెనికి దేవుడు ఇల్లుకి దేవుడు నా ఎంటికి సమానము ఇది మగమ్మయ్యా ఏంటికి అది ఇది మాట్లాడుకుంటా స్వామి ఏమంటారు స్వామి నువ్వు కాపోళ్ళ దయ్యము దయ్యం కాపాడే అది కొద్దా స్వామి ఎక్కడ కాని బుద్ధిలో నా కొన్నింటికి స్వామి కొన్నింటి కాదు కొన్ని దేవుడు ఉండాలా నన్ను నా మొగుడిని ఒకటి చేస్తానని నాకు బాధ చేయి స్వామి ఇప్పుడు నిన్ను నీ మొగుడిని కలపల్లా అంతే స్వామి సరే కలుపుతాను లేదు స్వామి మా ఎరుకుల చేతిలో బాధ చేయాలా అప్పుడే నాకు నమ్మకము మంచి మంచి వాళ్ళంతా ఒకటి చేసిన మిమ్మల్ని చేసేది పెద్ద గట్టగిరి పెద్ద మంది పెట్టుకొని చేతిలో చేసి బాధ చేయనా పెద్ద మంచి పెట్టుకోవాలా ఓ విజయనా ఆయన 3 6 దినాలు అయితానంట ఆయన వాళ్ళిద్దరిని కలిపేదానికి పర్వాలేదా చేతిలో చేయొచ్చు కదా ఎవరిద్దరిని నీకు తెలియందా అయితే మనగడ్డు నీటుండదు నీకు తెలియదా కోస్తే మన రూపాయలకి అంతా అవుతుందా ఈ నా కొడుకు 3000 ఏరే సరేలేమ్మా గుండెలతో నాయన బాధ చేయాలి ఆ పెద్ద మాట్లాడిందే చేతులు ఏ పెద్దమ్మా చేతులు చేయొచ్చు కదా ఎంతమంది అల్లుడికి నేను సరే నీ మొగుడిని చేతులు చేస్తాను ఆయన ద్వారా మా ఎరుకుల చేతిలో చేసి బాధ చేసిన వరకు ఆయన ఆయన ద్వారా నోట్లో ఒత్తులు బస్సు కొట్ట 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 తాగల ఏ మనిషినే నువ్వు ఈ అమ్మ బొండనాయన నీ మాట నేను చేతులు చేయ ఒట్టు తీసి గట్టి మీద పెట్టినావు అనుకో నా కొల పెద్దలతో పిలుచుకొని వచ్చి గొడవసింది మనకి పిలుచుకొని పోయి నష్టపళ్ళు ఎక్కిస్తా నీకు ఏడ నష్ట అవుతుందో నీకు ఇక్కుంటా ఇప్పుడు కొట్టి తీసేస్తాను నేను ఒట్టు తీసి గట్టి మీద పెడితేనే నష్టపళ్ళు ఎక్కిచ్చేది నీకు మంచి ఏడ నష్ట అవుతుందో నీకు ఇక్కుంటావు ఈయనకి నష్టపళ్ళు గ్యారెంటీ ఎక్కించాలా
గొంతులు మాట్లాడు. అగో మా ఇంటి ఆయన ఎలా ఉంటాడో తెలుసా? వాడి మూడు ఎత్తుంటే చెప్పా ఎర్రగా ఉంటాడు. అగో ముందర వారి దీని మగం పోయినా మీ మాట మా మీద మాట కొడతా. ఏం కొట్టిన పద నా మొగుడు మాట్లాడతాడేమో. ఏమోనా పిచ్చి మా అన్న ఉన్నాడని చూస్తావా అట్లా అసలే కొన్ని కలిసి కాబట్టి ఎవడు వాడిని అమ్మ నీ పక్కన నువ్వు మాట్లాడుతున్నావుగా. అక్కడ చూడండి అక్కడ నేనేమన్నా మాట్లాడతాను అంతంత మాట్లాడేది గోమూలు మాట్లాడతా నువ్వు మాట్లాడతారా? నేను మాట్లాడతాను కాబట్టి ఎవడు వాడిని అమ్మ దగ్గర నీ పక్కన నువ్వు మాట్లాడుతున్నావుగా. ఓ సింగా ఎవరు వాడిని పక్కన నడుపుతామన్నాడు అనుకో మాట్లాడు. చూడండి నేనేమన్నా మాట్లాడినాను అంతంత మాట మాట్లాడతారా నా కొడుక నిన్ను నిర్గీతలు పడిన తర్వాత నరికి పోతా దిష్టిపం పొందిట్టున్నాడు ఏమో మొన్నదా ఎప్పుడు సరే ఏం మంచాల పుట్టింది మరి భారతంలో ఉన్నటువంటి చిన్నలకు పెద్దలకు కళాకారులకు మరి అందరికీ తెలియజేయడం ఏమనగంటే జనం బాగుచ్చినారనే ఉద్దేశంతో నేను అందరము మాట్లాడుకొని 8 దండాలు తెనకాయలు కాపీ చేయించినాము. కళాశాలలు తక్కువగా ఉన్నాయి. ఎవరికైనా కాపీ కాల్చిన వాళ్ళు ఉంటే బ్యాంక్ కార్డు, ఆధార్ కార్డు, 4 ఫోటోలు, ఎంఆర్ఓ సంతకము, బీజేపీ వెంకటేశ్వర చేతికి ఇచ్చేయండి. వాళ్ళ కాపీ వాళ్ళకి ఇస్తాము. ఏ 10 గుంటూరులు ఇచ్చినట్టు నేను పొద్దున కాపీ కావాలండి. అబ్బా కాపీ లేక బెల్లమే వేసిన పీతో ఆసన వస్తాను.